నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. సాగుపై సరైన అవగాహన, మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే వ్యవసాయంలోనే అధిక సంపాదన ఉంటుందని నేటితరం రైతులు నిరూపిస్తున్నారు. మూసా ధోరణిని వదిలిపెట్టి పాతకాలం నాటి పద్ధతులను చేపట్టి ఆధునిక పంటలను పండిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గో ఆధారిత సేద్యం చేస్తూ సమాజానికి, నేలకు ఆరోగ్యాన్ని అందిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్న పిఠాపురానికి చెందిన రైతు నవీన్ విజయగాథతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న కర్నూలు జిల్లా యువ రైతు సాగు అనుభవాలను ఇవాల్టి మన పాడి పంటలు కార్యక్రమంలో చూసేద్దాం పదండి. డిగ్రీ వరకు చదువుకున్న ఉద్యోగం వైపు ఆయన ఆలోచనలు వెళ్ళలేదు. తండ్రి ద్వారా సంక్రమించిన సేద్యంపై మక్కువ పెంచుకున్నారు. మొదట రసాయనాల వ్యవసాయం చేసిన ఈ సాగుదారు పాలేకర్ ప్రకృతి విధానాలకు ఆకర్షితులయ్యారు. దీంతో ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేశారు. రసాయనాలు లేకుండా వ్యవసాయము అంటూ మొదట ఊర్లోని వారంతా ఈయన్ని చూసి హేళన చేశారు. ఆయన పట్టుదలతో తనకున్న 4 ఎకరాల భూమిలో గత 7 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు పిఠాపురానికి చెందిన నవీన్ రైతు. ఎకరం విస్తీర్ణంలో కొబ్బరి, అందులో అంతర పంటగా పసుపు, పామ్ ఆయిల్ పండిస్తున్నారు. మిగతా 3 ఎకరాల్లో ఎన్నో పోషక విలువలు కలిగిన దేశవాళీ వరి రకాలను సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన దిగుబడులను పొందుతున్నారు. దీంతో ఇప్పుడు ఊర్లోని వారంతా ఆయన పంట సాగుతీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న నవీన్ ప్రకృతి సేద్యంపై మా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం అనే మాట నుంచి నేటికైతే సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు సాధించవచ్చని యువ రైతులైతే నిరూపిస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సైంటిస్టుల సూచనలు, సలహాలతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు మనం పిఠాపురం మండలం నరసింగపురంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక యువ రైతు అయితే వరి, అలాగే కొబ్బరి, అలాగే పసుపు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం, ఏ పద్ధతులు ఆయన అవలంబిస్తున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుభాష్ పాలేకర్ సూచించిన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న నవీన్ కుమార్ యువ రైతు మన దగ్గర ఉన్నారు. ఆయన ఎన్ని ఎకరాలు, ఏ పంటలు సేద్యం చేస్తున్నారు, ఎంత దిగుబడి సాధిస్తున్నారు అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు వ్యవసాయ రంగంలోకి ఎలా వచ్చారు? అసలు పూర్వం నుంచి వ్యవసాయ కుటుంబం అండి. మా ఫాదర్ తర్వాత నేను చేస్తున్నాను. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చేశాను. ఇప్పుడు ఈ వరి పండిస్తున్నారు కదా, ఇది ఏ రకం, ఎన్ని ఎకరాల్లో ఈ వరి సాగు చేస్తున్నారు? ఇది 3 ఎకరాలండి. మైసూరు మల్లిక కొద్దిగా, నవారా కొద్దిగా, బహురూపి కొద్దిగా. మీరు ఇప్పుడు రసాయన ఎరువులకు పూర్తిగా స్వస్తి చెప్పి సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. అసలు మీరు ఆదర్శం అంటే ఎవరి దగ్గర నుంచి ఈ పాఠాలు నేర్చుకున్నారు, ఏమేమి అవలంబిస్తున్నారు? మామూలుగా పాలేకర్ది చూసే చేస్తున్నానండి. జీవామృతం అదే వాడతా. జీవామృతం ఎలా తయారు చేస్తారు? అసలు జీవామృతం 10 కేజీలు పేడ, 10 లీటర్ల గోమూత్రం, 2 కేజీలు బెల్లం, 2 కేజీలు పప్పు పిండి వేసి 4-5 రోజులు ఉంచి అది జల్లుతుంటాం, స్ప్రేయింగ్ కొద్దిగా. మీ చుట్టూ ఉన్న రైతులు రసాయన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు, ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడి. మీరు ఈ పాలేకర్ వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళ నుంచి అంటే మేము దిగుబడికి ఏమైనా తేడా వస్తుందా వాళ్ళకి మీకు? తేడా వస్తుందండి. ఇది 18-20 లోపే అవుతాయి. ఓకే, అవి 40లో అవుతాయి. రేటు వేరు. మరి మీకు ఏం అనిపించట్లేదా వాళ్ళు ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు, నాకు తక్కువ వస్తుందని? ఇది నేను ఓన్ మార్కెట్ చేసుకుంటున్నాను కాబట్టి కవర్ అవుతున్నాను. వాల్యూ అడిషన్ చేసి ప్రతిదీ కూడా వాల్యూ అడిషన్ చేయాలండి. నవీన్ కుమార్ 8 ఎకరాల్లో పామాయిల్ సాగు కూడా చేస్తున్నారు. ఈ పామాయిల్ దిగుబడి కూడా చుట్టుపక్కల ఉన్న రైతుల కంటే తన దగ్గర కొంచెం ఎక్కువ ఉత్పత్తి ఉంటుందని చెప్తున్నారు, దిగుబడి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈ పామాయిల్ సాగు కోసం ఆయన ఏం పద్ధతులు అవలంబిస్తున్నారు, వీటికి నీటి పారుదల ఎలా ఉంటుంది, ఈ ఉత్పత్తులను ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు అనేది తెలుసుకుందాం. సార్, ఈ పామాయిల్ 8 ఎకరాల్లో సాగు చేస్తామని చెప్తున్నారు, దీనికి ఏమేమి వాడతారు, అసలు ఈ ఉత్పత్తులు ఎక్కడికి వెళ్ళి అమ్ముతారు, ఈ నీటి పారుదల ఎలా ఉంటుంది? మామూలుగా కాలువ వాటర్ పెట్టేయడమేనండి. దీనికి వేసవకాలం 3 నెలలు డ్రిప్ పెడుతుంటాను.
ఇది ఇక్కడే కలెక్షన్ సెంటర్ ఉందండి పిఠాపురం, అక్కడికి అప్పచెప్పేస్తే వాళ్ళు కాటా వేసుకుని మనకి స్లిప్ ఎత్తుంటారు. ట్రిప్ కోసం ఎంత ఖర్చు పెట్టారు? ట్రిప్పుకి అప్పుడు 80,000 అయిందండి. ఇప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి వస్తున్న ఉత్పత్తికి అంటే వీటి ఫలసాయం ఎలా ఉంటుంది, అసలు సరిపోతుందా, ఏమన్నా నష్టాలు కానీ లేకపోతే సమానంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అసలు? లేదు, ఇదే బాగుందండి. ఇప్పుడు ఉన్నట్లలో పామాయిలే బెస్ట్. దిగుబడి 10 నుంచి 11 టన్నులు వస్తుందండి. చుట్టుపక్కల రైతుల కంటే మీరు పండించిన పామ్ ఆయిల్కి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పి. మామూలుగా అయితే 3 నెలలకు ఒకసారి ఫెర్టిలైజర్ వేస్తుంటామండి, ఎవ్రీ 3 మంత్స్కి. దీనికి ఈ గడ్డి మందు కొట్టడం, ఇందులో ఎక్కువ బ్రష్ కట్టర్ తోటి క్లీన్ చేయడమే, దానివల్ల దిగుబడి అది వస్తుంది. గోకృపామృతాన్ని తయారు చేస్తున్నారు. అసలు ఇది దేనికి వాడతారు, ఎలా తయారు చేస్తారు సార్? ఈ గోకృపామృతం ఇప్పుడు తయారు చేశారు, కలిపారు. ఇది ఎలా తయారు చేస్తారు, ఎన్నెన్ని పదార్థాలు వాడతారు, దేనికి వాడతారు? 200 లీటర్ల నీళ్ళకి 2 లీటర్ల మజ్జిగని, దేశవాళీ మజ్జిగ అండి, 2 కేజీలు బెల్లం. ఇది 4-5 రోజులు ఉంచాక తయారైపోద్దండి. ఇది గ్రోత్కి అన్నిటికి బాగా పనిచేస్తుంది. అన్ని మొక్కలకి వాడుకోవచ్చు అండి. స్ప్రేయింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది మళ్ళీ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. ఇది 2 లీటర్స్ పట్టుకెళ్తే మళ్ళీ 200 లీటర్ల నీళ్ళలో పోసేసి అవి వేసుకుంటే మళ్ళీ తయారైపోద్ది. ఎన్ని రోజులు నానబెడతారు సార్ ఇది? 4-5 రోజులు అండి. ఎన్ని రోజులు ఉంటుంది అసలు ఇది? 30 డేస్ వరకు ఉంటుందండి. గుడ్ బ్యాక్టీరియా కోసం మజ్జిగ కలపాలని. మజ్జిగ కలపాలి. కొబ్బరి తోటలో పసుపు సాగు చేస్తున్నారు అంతర పంటగా. ఈ పసుపు కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంత విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తున్నారు, దిగుబడి ఎలా ఉంటుంది అనేది మాట్లాడదాం సార్. ఈ పసుపు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అసలు? 1 ఎకరం లోపు ఉంటుందండి కొబ్బరి ఇది కలిపి. అందులో అరటి మొక్కలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. దీనికి జీవామృతం అది ఇస్తుంటాను 15 రోజులకి, నెలకోసారి. ఈ పసుపు ఎక్కడి నుంచి తెచ్చేసారు అసలు? ఎవరో 2 దుంపలు ఎత్తే వేసానండి, దాన్ని అలాగా డెవలప్ చేసి వేసాను. 2 దుంపల నుంచి ఎకరా వరకు ఈ పసుపు పంట అయితే వ్యాప్తి చెందింది. ఈ దిగుబడి ఎలా ఉంటుంది సార్? దిగుబడి కెమికల్ కాదు కదా, తక్కువ ఉంటుందో 300 కేజీలు వస్తుందండి డ్రై చేసింది. దీనికి ఈ పంట మన చేతికి వచ్చేయడానికి ఎన్ని జాగ్రత్తలు, అంటే ఈ మొక్క పాతిన దగ్గర నుంచి చేతికి వచ్చే వరకు అసలు ఏ దశలు ఉంటాయి, పంట చేతికి వచ్చిన తర్వాత దిగుబడి ఎలా ఉంటుంది, అసలు దాని ధర ఎలా వస్తుంది, అసలు మీకు గిట్టుబాటు వస్తుందా? ధర రాదండి. ఇది న్యాచురల్గా చేయడం వల్ల నేను వాల్యూ ఎడిషన్ చేసి అమ్ముకుంటున్నాను దీన్ని, బై ప్రోడక్ట్స్ కింద ఇవి చేసి, లేకపోతే వర్కౌట్ కాదు. ఇది ఎంత దిగుబడి వస్తుంది సార్ ఈ ఎకరంలో? ఇది నాకు 300 కేజీలు వస్తుందండి. వచ్చిన తర్వాత దాన్ని ఏ స్టేజ్లో ఉంటాయి పసుపు రావడానికి? ఇది ముందు గొప్ప తవ్వు, ఇవన్నీ మామూలు అండి, గడ్డి పీకడం ఇవన్నీ మామూలే, కాలువ తవ్వులు. తర్వాత దుంప తయారయ్యాక తవ్వడం, దాన్ని తవ్వాక దాన్ని బాయిల్ చేయాలా, బాయిల్ చేసి ఎండబెట్టాలా, ఇవన్నీ అయ్యాక అప్పుడు పసుపు ఆడించి అమ్ముతున్నాను. అంటే ఇప్పుడు ఈ పసుపు కొమ్ము నుంచి పసుపు అయ్యే దశకి మధ్యలో నిమ్మకాయ పిండి ఎండబెట్టాలని ఏదో చెప్తున్నారు, ఏంటి సార్ అది? పసుపు కాదండి, అది కుంకుమ తయారు చేసుకునేలా అయితే అది నిమ్మకాయ పిండి తయారు చేయాలి కుంకుమ. ఓకే, పసుపుకి డైరెక్ట్గా ఎండబెట్టేయడమే. నవీన్ పొలంలో మామిడి అల్లం సాగు చేస్తున్నారు. దీంతో పాటు మామూలు అల్లం కూడా సాగు చేస్తున్నారు. ఈ మామిడి అల్లం అసలు ఎలా వచ్చింది ఈ పొలంలోకి అనేది తెలుసుకుందాం సార్. ఈ మామిడి అల్లం మొక్కలు ఇక్కడ కనబడుతున్నాయి, అసలు ఎలా వచ్చాయి ఈ దుంపలు? వాళ్ళ దగ్గర 2 దుంపలు తెచ్చి ట్రయల్గానే వేసామండి. ఎలా ఉంది, ఓపెన్ చేయొచ్చు? అది తీసారా? ఇంకా తవ్వలేదండి, ఈ సంవత్సరం వేసాను. అసలు ఎంత సార్ ఈ సాగు మనకు వచ్చేసరికి ఎంతకాలం పడుతుంది, ఎన్ని నెలలు? ఇది 9 మంత్స్ 10 మంత్స్ దగ్గరికి పడుతుందండి. మీరు చివరిలో ఎర్ర సీతాఫలాలు కూడా ఉన్నాయి, అవి ఎలా వచ్చాయి? అవి బొబ్బిలి నుంచి తెచ్చానండి, సీడ్. ఎన్ని తెచ్చారు, ఎన్ని మొక్కలు ఉన్నాయి? 2 మొక్కలు ఉన్నాయి అంతే అండి. అవి ఎలా ఉంటాయి సార్? అంటే వాటికి కూడా మీరు ఈ జీవామృతం, ఈ సేంద్రియ ఎరువులు వాడుతున్నారు, అది ఎలా ఉంటుంది? అది చాలా స్వీట్గా ఉంటుందండి, మామూలు దానికన్నా టేస్ట్ బాగుంటుంది. వరి పంటలో వచ్చే తెగుళ్ళను నివారించడానికి సొంతంగా కొన్ని మందులు అయితే తయారు చేస్తున్నారు, అవి ఏంటి అనేది ఆయన ద్వారా తెలుసుకుందాం సార్. వేప, గోమూత్రం, గోపేడ వాడి కొన్ని మందులు తయారు చేస్తున్నారు, అవి ఏంటి అసలు? నీమాస్త్రం ఒకటండి. ఏమేమి వాడతారు అందులో? వేపాకు, గోమూత్రం, పేడ వేయాలండి. దేనికి వాడతారు సార్ అది? అది పురుగులు చిన్న చిన్న అవి పోతుంటాయి.
దశపర్ణిలో ఏమో 10 రకాలు వేస్తామండి ఆకులు. అది దీని తర్వాత స్టేజ్లో అది వాడుతుంటాం ఎక్కువ ఇది ఉన్నప్పుడు. అదిని ఎన్ని రోజులు ఈ పులి పెడతారు ఇవన్నీ వేసి? ఒక 20 రోజులు ఉంచాలండి. ఎకరానికి ఎన్ని లీటర్లు స్ప్రే చేయాలి? ఎకరానికి 100 లీటర్ల నీటిలో నీమాస్త్రం పూర్తిగా అలా స్ప్రే చేసేయడమేనండి. వడకెట్టేసి దశపర్ణి ఏమో ట్యాంక్ 1/2 లీటర్ వేసి స్ప్రే చేయాలండి. మీరు ఇప్పుడు ఈ రసాయనాలు లేకుండా సొంతంగా తయారు చేస్తున్నారు సుభాష్ పాలేకర్ గారి పద్ధతులను అనుసరించి. వీటి వాడడం వల్ల పురుగులు ఎంతవరకు తగ్గుతున్నాయి? అంటే పక్క పొలాల్లో కెమికల్ స్ప్రేలు చేస్తున్నారు, మీరు ఇవి వాడుతున్నారు. వాళ్ళకి మీకు కంపేర్ చేస్తే అసలు పురుగులు తగ్గించడం కానీ అలాగే ఇతర చీడపీడలు కానీ ఎలా ఉంటాయి? మీకు అసలు తగ్గుతాయా? తగ్గుతున్నాయండి. వాటి మీద వీటికి వచ్చే కొలిది అలా ఎక్కువ ఇయర్స్ చేసే కొలిది తగ్గుతాయి, దిగుబడి కూడా పెరుగుతుంది, స్టార్టింగ్లో ఉండదు. సుభాష్ పాలేకర్ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు యువ రైతు నవీన్ కుమార్. తనకున్న 24 ఎకరాల్లో 8 ఎకరాలు ఈ సేంద్రీయ వ్యవసాయానికే కేటాయించారు. పామాయిల్ అలాగే పసుపు, వరి ఈ సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడి సాధిస్తున్నానని చెప్తున్నారు. మరోవైపు ఎర్ర సీతాఫలం అలాగే మామిడి అల్లం, మరోవైపు దాల్చిన చెక్క కూడా శాంపిల్స్ తీసుకొచ్చాము. వీటి దిగుబడి చూసిన తర్వాత విస్తృత స్థాయిలో వీటి వ్యవసాయం చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ నవీన్ కుమార్. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి. పాడి పంటలు కార్యక్రమంలో చిన్న విరామం.